మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ జూన్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? నవగ్రహాల ప్రభావం ఈ మాసంలో వీరికి ఎలా ఉంటుందంటారు? ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహ. శ్రీ మేధా దక్షిణామూర్తయే నమో నమః. మా కర్కాటక రాశి వారికి దక్షిణామూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతోంది. అంటే కర్కాటక రాశిలోకి మరి ధర్మాన్ని ఆచరించేటటువంటి వాడు, ఆచారాలని పరిచయం చేసి ఆచారాలని వృద్ధి చేసేటటువంటి వాడు, అట్లాగే సత్ప్రవర్తనని, అఖండమైనటువంటి లోక జ్ఞానాన్ని, లౌకిక జ్ఞానాన్ని, విద్యా సంపదలని, ఆర్థిక సంపదలని, సంతాన భాగ్యాన్ని, ఏదైనా సరే యోగాలని వృద్ధి చేయాలన్నా ఈ యొక్క గురువు అనేటటువంటి గ్రహము ఈ యొక్క రాశిలోకి జూన్ 2వ తారీఖున అడుగు పెట్టడం మరి కర్కాటక రాశి వారికి యోగప్రదం. మరి జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు మరి గ్రహ గోచార స్థితిగతుల్ని గమనించినట్లయితే ఆ రాశిలో ఉన్నటువంటి పునర్వసు నక్షత్రము, పుష్యమి నక్షత్రము, అట్లాగే ఆశ్లేష నక్షత్రం, ఈ 3 నక్షత్రాలకి సంబంధించిన జాతకులు, కర్కాటక రాశి జాతకులు, వీరికి గనక గోచార గ్రహస్థితుల్ని గనక మనం పరిచయం చేసినట్లయితే గనక రవి భగవానుడు వీరికి జూన్ 14వ తేదీ వరకు లాభస్థానంలో, అంటే వృషభ రాశిలో ఉండి ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, భాగ్యపరంగా, ధనపరంగా ఎటు చూసినా సరే అఖండమైనటువంటి ధన లాభాదులు, అంటే ఏదనుకున్నా సరే కార్యలాభ సిద్ధిని కలుగజేయడంలో ఈ రవి సుప్రసిద్ధుడిగా పనిచేస్తున్నాడు కర్కాటక రాశి వారికి. ముఖ్యంగా ధనం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా క్రీడాకారులు కావచ్చు, అయితే లలిత కళల్లో ఎవరైనా కొంచెం ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసేటటువంటి వాళ్ళకి ఉద్యోగాదుల ద్వారా కావచ్చు, చక్కటి ధనము వృద్ధి చెంది సిరి సంపదలని, మంచి ఆత్మధైర్యాన్ని, స్థైర్యాన్ని, సోల్ ఎనర్జీని ప్రకటిస్తూ ఆయన జూన్ 14 వరకు ఆల్రెడీ అనుభవిస్తున్నారు, ఇంకా అనుభవిస్తారు శుభాలని. అంటే వీరి యొక్క సంకల్ప బలం చాలా గొప్పగా పనిచేస్తుందని మనం చెప్పుకోవాలి. ఓకేనమ్మా. ఇదే కర్కాటక రాశి వారికి బుధుడు, ముఖ్యంగా మరి ఈ బుధగ్రహము జూన్ 21వ తేదీ వరకు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి మిథున రాశిలో సంచరిస్తూ అప్పుల బాధల్ని పరిచయం చేస్తూ, అంటే అప్పులు పెరుగుతాయా? అప్పుల బాధల్ని పరిచయం చేస్తాడు. అంటే ఎప్పుడూ అప్పు చేయని వాళ్ళు కూడా మొన్నటిదాకా ఏదో లాభం వస్తుంది అనుకున్నటువంటి వాళ్ళకి జూన్ 1వ తేదీ నుండి ఆయన కాస్త అప్పుల బాధల్ని పరిచయం చేస్తాడు. అవసరం లేని అప్పులు, వీరంతకుముందు చేసినటువంటి సహాయ సహకారాల వాళ్ళు డబ్బులు సమయానికి ఇవ్వలేక, బంధువుల్లో కావచ్చు, ఆకస్మికంగా ఏ ఉద్యోగ ధర్మంలోనూ ఎవరైనా పరిచయం అయినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే మేనరికానికి సంబంధించిన బంధువులు కావచ్చు, లేకపోతే విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే కాస్త ఈఎంఐలు, అప్పులు పెట్టి ఏదైనా వస్తువులను కొనుంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఈ అప్పుల బాధ ఎంత ఘోరంగా ఉంటో పరిచయం చేస్తాడు. ఆయన స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ ఈ యొక్క కర్కాటక రాశి వారికి బుధుడు అంత మంచివాడు కాదు. ముఖ్యంగా ప్రయాణాలకి సంబంధించినటువంటి వాళ్ళని పోస్ట్ పోన్ చేస్తాడు. అనుకున్నటువంటి ప్రయాణాదుల్లో సంకల్పాలని ఆయన ఇవ్వడు. ఉద్యోగ ప్రయత్నాలలో పూర్తిగా వీరి యొక్క జ్ఞానము కోల్పోతారు. మంచి బుద్ధిశాలులు అనుకుంటారు. అట్లాగే వీళ్ళకి ఓవర్ కాన్ఫిడెంట్ లెవెల్ ఎక్కువ ఉంటాయి ఈ కర్కాటక రాశి వారికి. ముఖ్యంగా ఈ బుధుడు ఇక్కడ ఉండడం ద్వారా ఆ లెవెల్స్ మాకు ఉన్నాయని అనుకుంటారు. అట్లాగే ధర్మ సంబంధితమైనటువంటి, ఆచార సంబంధితమైనటువంటి మనకి కొన్ని ఈ జూన్ 2 నుంచి పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి. కాబట్టి నదీ సంగమ స్నాన తీర్థాలు ఆచరించడం వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు, అట్లాగే దైవక్షేత్రాలు దర్శించడం అనేటటువంటి తప్పనిసరిగా జరుగుతుంది. అలా జరిగితేనే వీళ్ళకు ఉన్నటువంటి కొన్ని గ్రహదోషాలు తొలగిపోతాయి. కాబట్టి చాలా వరకు కర్కాటక రాశి వారు ఈ విధంగా చేయటం చాలా విశేషప్రదం. బుధుడు కూడా ఇంకా వస్తాడనే, బుధ గురు శుక్రుడు కూడా కొన్ని రోజులు ఉంటారు. 22వ తేదీ నుండి జూన్ 8 అంటే ఒక 8 రోజులు, వారం రోజులు వాళ్ళు అక్కడే ఉంటారు ముగ్గురు కలిసి.
కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఉన్నతమైనటువంటి ఉద్యోగరీత్యా కొంతమందికి విదేశీయాన యోగం కలిగే అవకాశం ఉంటుంది. కొంతమందికి బ్యాంకు రుణాల ద్వారా ఉన్నత గృహయోగం కలిగే అవకాశం ఉంటుంది. 3 గ్రహాలు అక్కడ ఉన్నాయంటే తిరుగులేదమ్మా కర్కాటక రాశి వారికి. చాలా బాగుంటుంది. ఓకే, సూత్రాల పరంగా అయితే కనుక బుధగురులు అంత యోగించరు. మరి లెక్క ప్రకారం 3 గ్రహాలలో గురుడు మాత్రము బుధ శుక్రుడికి పనికిరాడు. కానీ గురుగ్రహము అక్కడ ఉచ్చ స్థితిలో ఉండటం ఒక్కటే దానికి పాజిటివ్నెస్. కాబట్టి అత్యద్భుతమైనటువంటి యోగకాలంగా చెప్పవచ్చు. ఏదో కొన్ని గ్రహాల వలన ఇందాక మనం అనుకున్న కొన్ని సమస్యలు అయితే వస్తాయి, ఉద్యోగరీత్యా కావచ్చు, అది. మరి ఇదే కర్కాటక రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు ఆర్థిక సంక్షోభాలని, ఏది మాట్లాడినా కుటుంబంలో దోషాలని, ప్రభుత్వ అధికారిక సంస్థల ద్వారా కానీ, ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా కానీ, ప్రభుత్వ పరంగా ఏదో ఒక చిక్కుముళ్ళు వీళ్ళకి ఇబ్బందులు పెడతాయి. అట్లాగే అష్టమంలో రాహు వీళ్ళకి కొంచెం కష్టాలని హైలీగా చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అష్టమ రాహు అంత మంచిది కాదు. వీళ్ళు దుర్గాదేవి ఆరాధన అధికంగా చేసుకోవాలి. ఈ రాశి వారు, కర్కాటక రాశి వారు ఏంటంటే కాస్త వీక్ మెంటాలిటీగా ఉంటారు. ఆ అష్టమంలో రాహు ఉండటం వల్ల ఏంటంటే ప్రతిదీ వాళ్ళకి భూతద్దంలో పెద్దదిగా నష్టంగా కష్టంగా కనిపించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఓర్చుకోవటం మంచిది. గురుడు ఉన్నాడు కాబట్టి ఆయన కాపాడుతాడు వాళ్ళని. అయితే భాగ్యంలో 9వ స్థానంలో ఉన్నటువంటి శని ప్రయాణాల రీత్యా, ఇందా చెప్పా కదా, దూర ప్రయాణాలకు వెళ్ళేటటువంటి యోగం కలుగుతుంది. దానివలన ధన నష్టము కలుగుతుంది. వ్యాపార రీత్యా వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది కర్కాటక రాశి వాళ్ళు ఎప్పటి నుంచో అనుకోని వాయిదాలు పడ్డ వాళ్ళందరికీ వెళ్ళే యోగం ఉంటుంది. ఒకవేళ సరే ఇవన్నీ చెప్తున్నారు కదా, మరి కుజుడు గురించి మనం మాట్లాడుకోవాలి. కుజుడు మరి కర్కాటక రాశి 10వ స్థానంలో వృత్తి ఉద్యోగ వ్యాపార స్థానంలో ఉంటాడు. ఎప్పటి వరకు? దాదాపుగా ఈ కుజుడు జూన్ 20 వరకు కూడా, అంటే 19 వరకు కూడా ఆయన స్వక్షేత్రంలో ఉండి ఎన్నో రకాల ఇబ్బందులు ఆల్రెడీ పెట్టున్నాడు. 20 వరకు కూడా వీటి పరంగా ఇబ్బందులు, గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టల్లో కొంచెం భంగం కలిగించే ప్రయత్నాలు అయితే ఆయన ఎక్కువగా చేస్తూ ఉంటాడు. సంతాన రీత్యా కొంతమంది కోరుకున్న వాళ్ళకి కాస్త ప్రతికూల ఫలితాలు కలుగజేస్తూ ఉన్నాడు. ఈ జూన్ 20 తర్వాత ఈయన ఎప్పుడైతే వృషభ రాశిలోకి వస్తాడో, లాభస్థానంలోకి, చక్కటి సంతాన భాగ్యము కలుగుతుంది. అట్లాగే మేము ఏదనుకున్నా సరే చేసేస్తాం, మాకు తెలివితేటలు ఎక్కువ, ఈ అహంభావము, ఆ ఉద్యోగంలో కంఫర్ట్నెస్ లేక ఇంటర్వ్యూలకు వెళ్తారు, చక్కగా చెబుతారు, ఎక్కడో చిన్న విషయంలో దాన్ని చెడగొట్టుకుంటారు. ఉద్యోగాలలో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. పోవచ్చు, లేకపోతే వాళ్ళ పెద్ద అధికారి మార్పులు చేయొచ్చు. ఎందుకని? ఈయన వచ్చే సమయానికి జూన్ 15 తర్వాత రవి భగవానుడు కూడా 12వ రాశిలోకి, మిథున రాశిలోకి వస్తున్నాడు. ఇద్దరూ మిత్రులే. రవి రావడంతోనే 15 నుంచే ప్రారంభమవుతుంది సిస్టమ్ ఆపరేటింగ్. ఆర్థిక ధన నష్టాలు, తండ్రికి సంబంధించినటువంటి ఆస్తుల విషయాలలో ఫోర్జరీ సంతకాలు జరిగినాయని చెప్పి లాయర్లు చెప్పడం ద్వారా కొంతమందికి దాని నిమిత్తం డబ్బులు ఖర్చు పెట్టి వాటిని మళ్ళీ లైన్లో పెట్టడానికి చాలా కష్టం, చాలా ధనాన్ని నష్టపోవడం జరుగుతుంది. అంటే తండ్రికి లింక్ అయి ఉన్నటువంటి ధన నష్టం కలుగుతుంది. అది హాస్పిటల్ వల్ల కావచ్చు, లేకపోతే తండ్రి వీరికి చేసినటువంటి ధన సహాయం, కుటుంబ పరంగా వీరేదో ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది, తండ్రి సహాయం చేస్తాడు. చేసినప్పుడు ఈయన అర్థం పర్థం లేని సమయంలో వారిని అడగటం, వీరు మళ్ళీ అప్పు తీసుకొచ్చి మళ్ళీ వారికి ఇవ్వటం. కుటుంబం వ్యర్థం కావద్దుగా, కుటుంబంలో సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో అప్పులు, అందుకనే అప్పుల సమస్యని పరిచయం చేస్తాడు అంది. ఈ విధంగా రవి మరియు బుధుడు ఈ నెలలో కాస్త ఇబ్బందులను కలుగజేసే పరిస్థితిని కలుగజేస్తున్నారు. కొంచెం తెలివితో, కొంచెం సోల్ ఎనర్జీని రెట్టింపు చేసుకొని జాగ్రత్తగా ఉండాలి. వీరు ఏ పరిహారం చేసుకుంటే వీటి నుంచి కొంచెం డైవర్ట్ అవ్వచ్చు, మనం చివరిలో నేను చెప్తానమ్మా. కర్కాటక రాశి వారికి గురు భగవానుడు జన్మ రాశిలోకి వస్తే గోచార సూత్రాలను అన్వయించి ఆయన ఇక్కడ ఉండటం వలన కాస్త ఆరోగ్యపరంగా ఇబ్బందులు, సరైనటువంటి కంఫర్ట్నెస్ లేక, తల్లి యొక్క ఆరోగ్య సూచకంగా కాస్త ఇబ్బందులు, ధనపరమైనటువంటి ఇబ్బందులు కలుగజేయటము, అట్లాగే తండ్రి గారికి సంబంధించినటువంటి అనారోగ్య స్థితిగతుల వలన కూడా వీరు కాస్త ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి. కొంతమంది విదేశాల్లో ఉంటారు కర్కాటక రాశి వారు పిల్లలు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నా, చదువుకుంటున్నా, తండ్రి గారి ఆరోగ్యం బాగాలేదనే ఉద్దేశంతో, ఎందుకంటే ఇక్కడ రవి బాగాలేదు కదా, గురుడు ఇక్కడ ఉండటం వలన వాళ్ళు సొంత ప్రదేశానికి రావడానికి అవకాశము, వచ్చిన తర్వాత వెళ్ళే పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదు. అక్కడ డైనమాలో పడతారు. ఎందుకంటే కర్కాటక రాశి వారికి అష్టమంలో రాహు వలన వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఇంటర్లింక్ థియరీ వస్తూ ఉంటుందమ్మా ఇదంతా. ద్వితీయంలో చూస్తే కేతువు, వెనక చూస్తే రవి, 2 పాపగ్రహాల మధ్య ఈ యొక్క రాశి వాళ్ళు అసలు ఏం చేయాలో అర్థం కాక
వెళ్ళాలంటే ఇక్కడ అన్నీ వదులుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి సరైన సమయానికి సరైనటువంటి వీసా పాస్పోర్ట్లు వస్తాయో రాదో తెలియదు కదా. దాని వలన ఈ గురుడు ఇక్కడ ఉన్నప్పటికీ జన్మ రాశిలో ఉచ్చస్థితిలో ఉండటం వలన కొంతమందికి ఏంటంటే అమ్మా ఇది పాజిటివ్గా కూడా వస్తుంది. అప్పులు తీర్చేసుకుంటారు. ఏదైనా గృహపరంగా కానీ లేకపోతే వాహనపరంగా కానీ ఏదైనా ఇల్లు కట్టుకోవడానికి కానీ గవర్నమెంట్ త్రూ కాస్త మంది అప్పు చేసి ఉంటారు కదా, అవి తీర్చుకునేటటువంటి అవకాశం, సదవకాశం ఆయన దృష్టి పడటం ద్వారా ఇలాంటి అవకాశాలు ఉంటాయి. కొంతమందికి సంతానము అనేటటువంటి యోగము కూడా కలుగుతుంది. స్త్రీలకైనా పురుషులకైనా సంతాన యోగము కూడా కలగటానికి అవకాశం. ఈ గురుడు శని భగవానుడిని కోణ దృష్టితో ఉంటారు, గురు శనులు ఇద్దరు కూడా ఈ కర్కాటక రాశి వారికి. దాని వలన భార్యాభర్తల మధ్య సరైనటువంటి అనుకూలత కనుక వీళ్ళు అనుకుంటేనే జరుగుతుంది, లేకపోతే లేనిపోని కోర్టు వ్యవహారాల ద్వారా వెళ్లాల్సి వచ్చింది. వీళ్ళ మధ్య తల్లి కానీ తండ్రి కానీ ఎప్పుడు భార్యాభర్తల మధ్య ముఖ్యంగా కర్కాటక రాశి వారికి రావద్దు. ఇప్పుడున్న గ్రహస్థితిలో వారి మధ్య ఏదైనా సమస్య వస్తే వాళ్ళు మాట్లాడుకోమని చెప్పాలి తప్ప అటు తల్లిదండ్రులు రాకూడదమ్మా. అసలు పెళ్ళైన తర్వాత ఎవరు మూడో వ్యక్తిగా రావద్దు. చివరికి సంతానమైనా సరే అవి అలా వచ్చి అలా తొలగిపోతాయమ్మా. పాసింగ్ క్లౌడ్స్ లాంటివి భార్యాభర్తల మధ్య వచ్చేటటువంటి సమస్యలన్నీ చిరు సమస్యలు. వాటిల్ని పెద్ద సమస్యలు చేసేది ఎవరయ్యా అంటే కన్న ప్రేమ అనుకొని వస్తారు చూసారా. కన్న ప్రేమ పెళ్లి వరకే ఎవరికైనా, పెళ్లి తర్వాత కన్న ప్రేమ ఉండదు. ఏదైనా ఉంటే వాళ్ళు బాగుండాలని పూజలు పునస్కారాలు చేయండి, వాళ్ళ మధ్యలోకి ఎందుకు వెళ్ళటం? దానివల్ల ఏమవుతుంది, గ్రహస్థితి కాస్త వక్రిస్తుంది, ఎక్కిరిస్తుంది. భార్యాభర్తల మధ్య సమస్య వస్తే కర్కాటక రాశి వారు సాధ్యంత వరకు వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని, చక్కగా సదాచారాన్ని, వారికి ఉన్నటువంటి ప్రవర్తన నియమావళిని, వాళ్ళకున్న పూర్వజన్మ పుణ్యాలని, వాసనల్ని అన్నిటినీ కూడా దైవ ధ్యానంతో కానీ చక్కగా కంఫర్ట్నెస్ లేకపోయినా సరే ఉన్నట్టుగా భావించుకొని వాళ్ళకు వాళ్ళు సర్ది చెప్పుకుంటే బాగుంటుంది. లేదా రెండో పెళ్లి దాకా దారి తీసేటటువంటి అనవసరపు వ్యవహారాలు, కోర్టు సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే గురుడు ఉండటం ద్వారా కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి. మరి శుక్ర భగవానుడు కూడా కర్కాటక రాశి వారికి 19వ తేదీ జూన్ 19న చక్కగా ఇదే రాశిలోకి వస్తున్నారు. వచ్చినప్పుడు వీరు ఏదైతే గృహపరమైనటువంటి అనుకూలతలు కోరుకుంటారో, గృహ సౌఖ్యం కోరుకుంటారో, కొంతమంది వివాహపరమైన సౌఖ్యం కోరుకుంటారో వారందరికీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి గురు శుక్రుల యొక్క కలయిక చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. అంటే గోచార సూత్రాలు ఎన్ని అన్వయించినప్పటికీ వారి యొక్క జన్మజాతకంలో కనుక ఈ యొక్క దశలు అంతర్దశలు సరిగ్గా పనిచేస్తున్నట్లయితే సరైనటువంటి యోగాలను, అంటే ఏదైనా వివాహపరమైన, వాహనపరమైన, గృహపరమైన, ఆర్థికపరమైన ఏదో ఒకటి, లేకపోతే విద్యావంతులు విదేశాలకు వెళ్ళాలన్నా వాటి పరంగా కానీ, అప్పులు తీర్చాలని కొంతమంది ప్రయత్నాలు చేస్తున్న వీళ్ళందరికీ కూడా యోగం పట్టడానికి అక్కడ దశలు కనుక అనుకూలిస్తే ఇక్కడ అవన్నీ ప్రస్ఫుటం అవుతాయి. చక్కటి అవకాశాలని వీళ్ళకి ఇస్తాయి. జన్మజాతకం అనుకూలిస్తే, టిక్ చేస్తే ఇక్కడ ఓకే అవుతాయి. ఎందుకంటే గురుడు ఉచ్చస్థితి అమ్మా. ఆయనతో పాటు ఇంకో శుభగ్రహం, ఓకే రాక్షస గ్రహం అయిన దేవతా గ్రహం తర్వాత విషయం. 2 శుభగ్రహాలు అంటారు జ్యోతిష్యంలో. ఈ 2 శుభగ్రహాలు ఆ కర్కాటక రాశిలో ఉండి చక్కగా జల సంబంధిత చక్కగా ప్రయాణాలు ఆచరిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులందరితో కలిసి ఎప్పటి నుంచో వీళ్ళకి ఓడలెక్కాలి, పడవలెక్కాలి, స్టీమర్లు ఎక్కాలి, దాంట్లో ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళందరికీ ఏదో రకమైనటువంటి ఎంజాయ్మెంట్ అయితే దొరుకుతూ ఉంటుంది. కాబట్టి నీటిలో ప్రయాణాదులు, అట్లాగే ఆకస్మికంగా ఉద్యోగ లాభం కలుగుతుంది. ఇప్పటి వరకు ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగాలు లేకుండా బాధపడే వాళ్ళు, కీర్తి ప్రతిష్టల భంగం కలిగిన వాళ్ళు, ధనపరమైన నష్టాలు కలిగిన వాళ్ళు, వాహనపరంగా ఇబ్బందులు కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా కుజుడు లాభాన్ని కలుగజేసేటటువంటి స్థానంలోకి వస్తున్నాడు జూన్ 20 తర్వాత. కాబట్టి చక్కటి ఆర్థిక ధనలాభాదులు, అన్నదమ్ముల మధ్య మంచి సత్సంబంధాలు కలగటం, సంతానానికి దూరమైనటువంటి వాళ్ళకి సంతాన లాభాలు కలగటము, అట్లాగే చక్కగా షేర్స్లోనో అంతర్గతంగా వీళ్ళు కొంత దాచుకుంటారు ధనాన్ని, ఏదో ఇంటర్నేషనల్ బిజినెస్ బంగారంలోనే, ఇట్లా అన్ని గ్రహస్థితులు ఒకేసారి వాళ్ళని కలిసి వచ్చినట్టుగా చక్కటి ధనము ఆర్థికంగా కలిసి వచ్చేటటువంటి పరిస్థితి ఈ యొక్క కుజుడు వలన కలుగుతుంది కంపల్సరీ. ఎందుకంటే కుజుడు కేతు చూస్తున్నాడు, కుజుడు కేతువుని చూడటం ఇక్కడ ఇంకా విశేషం. అంటే ధనపరంగా చక్కటి లాభము, ప్రమోషన్స్ వచ్చేయడం ఖాయము. ఈ విధంగా కర్కాటక రాశి వారికి గ్రహస్థితి ఈ విధంగా ఉంది. కొంతమంది అమ్మ ఈ యొక్క గ్రహస్థితి ఇట్లా ఉందని అదే పట్టుకొని వేలాడి వెళ్తూ ఉంటారు. తర్వాత గురువుగారు మాకు ఏం జరగలేదండి, మీరు చెప్పింది ఒక్కడు కూడా జరగలేదు. ఎందుకు అంటే ఏదో ఒకటి జరుగుతుంది, దాని దాకా వచ్చి టచ్ అయ్యి వెళ్ళిపోయినవి చాలా ఉంటాయి.
వివాహపరంగా కావచ్చు, లేకపోతే దేని పరంగానైనా సరే సమస్యలు వచ్చి వెళ్తూ ఉంటాయి. వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆ కష్టాల్లో ఉన్నట్టే భావిస్తారు. వాళ్ళు ఏంటంటే అమ్మ, జన్మజాతకం అనేటటువంటిది చాలా విశేషప్రదము. దాంట్లో ఉన్నటువంటి లగ్నము, దశలు, అంతర్దశలు ఇవి ముందు వాళ్ళు తెలుసుకోవాలి. అసలు దశలు యోగించకపోతే, గోచారంలో ఏ గ్రహం ఇక్కడ అనుకూలించకపోతే అక్కడ ఏం చేస్తుంది, బేసిక్ లేకపోతే చివరిలో ఫైనల్గా ఏం జరుగుతుంది ఏం తెలియదు కదమ్మా. అన్ని గ్రహాలు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. కానీ మనం పట్టుకోవాల్సింది ఏది, మనకి ఇప్పుడు ఒకరికి ఎవరికైనా సరే సంతాన యోగం ఉందా లేదా, అసలు ఎప్పుడు కలుగుతుంది, వచ్చినవి ఎందుకు సార్ మాకు గర్భవిచ్ఛిన్న దోషాలు కలుగుతున్నాయని స్త్రీలు అడుగుతారు. కొంతమంది అసలు మాకు వంశాభివృద్ధి ఉంటుందా లేదా, మా పిల్లలిద్దరికీ సంతానం కలుగుతుందా లేదా, పెళ్ళి 7 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది, కొంతమంది అయితే 4 నెలలకి అడుగుతున్నారు, 4 నెలలకి సంతానం, కొంతమందికి ఏం కలుగుతుంది వాళ్ళు అనుకుంటారు. కొంతమందికి 4 నెలలకి సరిగ్గా యాక్టివేట్ కావు గ్రహాలు. 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత ఆ యొక్క సమస్యగా స్వీకరించాలమ్మా. కొంతమంది ఏంటి, మేము 5 ఏళ్ల వరకు సంతానం జోలికి పోము, మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం అనుకుంటారు. అది అన్నిటికన్నా దౌర్భాగ్యం. అసలు ఎప్పుడైతే మేము సంతానానికి ఆలోచన చేయట్లేదని పెళ్లి చేసుకున్న వాళ్ళు అన్నారో, ఇక వాళ్ళకి సంతానం కలిగినా తృప్తి ఉండదు. సంతానం కలగడానికి ఒక్కోసారి ఆ దశలు దాటిపోయి ఎక్కడికో వెళ్ళిపోతాయి. అందుకనే పెళ్ళైనటువంటి వాళ్ళు ఒకటి గుర్తుంచుకోవాలండి, అసలు కొన్ని యోగాలని, భాగ్యాలని మనం నిర్ణయించకూడదు, దైవం నిర్ణయిస్తుంది. మన పని మనం చేసుకుంటూ వెళితే వాళ్ళు ఇస్తారా సంతాన భాగ్యాన్ని, ఇవ్వరా అనేటటువంటిది గ్రహాలు నిర్ణయిస్తాయి. ఒకవేళ ఎక్కువ టైం అయితే అప్పుడు గురువులను కలిసి చక్కగా ఇద్దరు జాతకాలు చూపించుకొని చేపించుకోవాలి. కాబట్టి మరి ఈ విధంగా కొంతమందికి వివాహం, కొంతమందికి విద్యపరంగా, కొంతమందికి గృహపరంగా అనుకుంటూ ఉంటారు, ఏవీ జరగవు, లాంగ్ వెళ్ళిపోతూనే ఉంటాయి, ల్యాప్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళకి అర్థం కాదు. వ్యాపారాలలో కానీ, బిజినెస్ల్లో కానీ, మామూలుగా ఈ వృత్తి ఉద్యోగాలలో కానీ ఎప్పుడూ ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి. కొంతమందికి భయం వేస్తూ ఉంటుంది. ఇవాళ ఉంటారు చక్కగా, డబ్బులు వస్తూ ఉంటే రేపటి రోజున ఉద్యోగం ఉంటుందో లేదో తెలియని పరిస్థితి ఇప్పుడున్న కాలమానం కూడా. కాబట్టి ఇవన్నీ కూడా పోయిన వాళ్ళకి ఎప్పుడు వస్తుందో మళ్ళీ తెలియదుగా. నేను ఇప్పుడు వస్తుందండి, బ్రహ్మాండంగా ప్రమోషన్ వస్తుందని చెప్పాను జూన్ 20 తర్వాత, కొంతమందికి రాదు. ఫోన్ చేస్తారు, గురువు గారు మీరు చెప్పారు మాకేం రాలేదు, మా గృహయోగం ఉందన్నారు రాలేదు, శుక్రబలం ఉందన్నారు, మరి చక్కటి వ్యాపారాల్లో మంచి లాభం కలుగుతుంది, గృహంలో ప్రశాంతత ఉంటుంది, భార్యాభర్తలు బాగుంటా ఉన్నారు. ఇవన్నీ జాతకంలో దశలు, అంతర్దశలు యాక్టివేట్ కాకపోతే వీళ్ళు ఇచ్చేవి స్వల్ప మాత్రంలో మన కంటికి కనిపించినట్టు వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఏ ఈవెంట్ అయినా సరే మీరు అనుకున్నది జరగకపోయినా, మీరు అనుకున్నది జరగాలన్నా జన్మజాతక పర్యవేక్షణ, మీకు నచ్చినటువంటి నమ్మకం ఉన్నటువంటి ఉన్నటువంటి ఒక గురువు ద్వారా చెప్పించుకొని దాంట్లో ఉన్నటువంటి లోపకరమైనటువంటి గ్రహాలను బయటికి లాగి ఆ గురువు పలానా గ్రహానికి ఈ జపశాంతి చేసుకోండి, లేకపోతే మీరు ఈ స్తోత్ర పారాయణ చేయండి. కొంతమందికి వెయిట్ని బట్టి ఉంటుందమ్మా, గ్రహాలు అక్కర్లేదమ్మా మీరు కాస్త స్తోత్రం చేసుకోండి, తొందరలోనే అవకాశం ఉంది అనే అవకాశం ఉంటుంది. కొంతమందికి హోమం చేస్తే కానీ పని జరగదు, కొంతమందికి రుద్రాభిషేకం చేస్తే సరిపోతుంది. ఏదైనా సరేనమ్మా, ఆ గ్రహాలు ఉన్నటువంటి స్థానాలు మనకి పృథ్వీతత్వం అని, ఆకాశతత్వం అని, వాయుతత్వం అని, ఆ రాసుల్లో ఉన్నటువంటి గ్రహాలు చెడునిస్తే గనక వాళ్ళకి హోమం చేయాలా. జలతత్వంలో ఉన్నారనుకోండి ఇప్పుడు గ్రహాలు, ఆ జలతత్వంలో అంటే రుద్రాభిషేకం చేస్తే సరిపోతుంది. లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించి అంటే గ్రహాలను బట్టి మళ్ళీ ఏ దేవత కూడా తెలుస్తుంది. అట్లా వాళ్ళు చేసుకోవాలే తప్ప ఇప్పుడు గోచారంలో ఇప్పుడు నేను చెప్తాను అమ్మ ఆదిత్య హృదయం చదువుకోండి అని, కొంతమందికి అది సంబంధం ఉండదు. జాతకంలో ఇంకో గ్రహం యాక్టివేట్ అవుతూ ఉంటుంది ఏది దశల్ని బట్టి, ఇది చేస్తారు పని జరగదు. కానీ మీరు ఏం చేయండి, ఓం అనుకుంటూ ఉన్నా మీకు జరిగే శుభాలు మీకు కొన్ని జరుగుతాయి. ఈవెంట్స్ వేరు, ఆరోగ్యం వేరమ్మ. మీరు ఆదిత్య హృదయం చదివినా, లక్ష్మీ నరసింహస్తోత్రం చదివినా ఇవన్నీ మనసుకి సంబంధించినవి, ఆరోగ్యానికి సంబంధించినవి. ఏది చదివినా నష్టం లేదు. కానీ మనకు కావాల్సింది ఒక గురి. ఆ గురి వేయాలంటే జన్మజాతకం దగ్గరికే వెళ్ళాలి. కాబట్టి ఈ విధంగా జన్మజాతకాన్ని ఆచరించండి. ముఖ్యంగా కర్కాటక రాశి వారు చండికా స్తోత్రం అని ఉంటుందమ్మా. చండికా స్తోత్రం ఉంటుంది, మంగళ చండీ స్తోత్రం ఉంటుంది. దాన్ని ఎక్కువగా చదవండి, అనుకున్న పనులు అవుతాయి. అట్లాగే సూర్యుడి యొక్క 12 నామాలు ఉంటాయి. ఆ నామాలని పఠిస్తూ సూర్య నమస్కారాలు చేస్తే తెలివి, ఆత్మ, సోల్ ఎనర్జీ అనేటటువంటి 2 మిక్స్ అయ్యి మీరు తెలుసో తెలియకో చేస్తున్న తెలివి తక్కువ పనులన్నీ కూడా మీకు మీరే తెలుసుకొని వెంటనే వాటిల్ని చక్కటి పంధాలో అనుసరించగలిగి నష్టం కాస్త లాభంగానా మార్చుకునే స్థితి మీకు మీరే చెయ్యాలి. అట్లాగే రవి బుధులు కలిశారు కాబట్టి కంపల్సరీ కర్కాటక రాశి వారు
లలితా సహస్రనామాన్ని రాహు అష్టమ రాహు కాబట్టి ఆయన గురించి చేయండి, లేకపోతే దుర్గాదేవి స్తోత్రం అన్న చదవండి, రవి బుధుల యొక్క దోషం పోవటానికి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చదవండి. ఈ విధంగా చేయటం ద్వారా లక్ష్మీ కటాక్షంతో పాటుగా అనుకున్న ప్రతి పని ముందుకు వెళ్ళటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.